పడిపోయి ఉంటాను సార్. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నామండి, నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది ఈ స్టేజ్ సార్, ఈ స్టేజ్. కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్సులు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 24వ తారీఖు మీ కష్టానికి డెఫినెట్లీ తగిన ఫలితం ఉంటుంది. బోలెడు డబ్బులు రావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ TV5 మూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. నా సాటి జర్నలిస్టులు, తోటి సినీ రంగానికి సంబంధించిన అందరికీ. రఘు కుంచే నాకు చాలా ఆత్మీయులు. ఆయన కృష్ణానగర్లో పూరి జగన్నాథ్ గారు లాంటి మిత్రులతో స్నేహాలు, బండిలో పెట్రోల్ షేర్ చేసుకోవడం నుంచి ఈరోజు ఇంత పెద్ద సినిమా షేర్ చేసుకునే వరకు నిత్యం నాకు చెప్తూ ఉంటారు కబుర్లు కలిసినప్పుడల్లా. సో రఘు పిలుపు కింద ట్యాగ్ లైన్ కాకినాడ తాలూకా, వదలలేం కదా మనూరు. సో ఆ రఘు కుంచే పిలిచారు. సినిమా టైటిల్ గేదెల రాజు, కాకినాడ తాలూకా. సో నేను పుట్టిన ఊరు కాకినాడ. రఘుతో ఎప్పటి నుంచో అనుబంధం. సినిమా మీద విపరీతమైన ప్రేమ రఘు గారికి. ఆయన కృష్ణానగర్లో గదిలో అద్దెలు షేర్ చేసుకున్న దగ్గర నుంచి ఈ స్థాయికి వచ్చినా కూడా ఆ నేల మీద కాళ్ళు ఆయన వదలలేదు. దశకంఠుడిలాగా, అంటే రావణుడు అంటే విలన్ కాదు, ఆయనకి 10 తలలు. దర్శకత్వం, సంగీత దర్శకత్వం, పాటలు, యాక్టింగ్ అన్నీ ఆయన చేయింది లేదు. సో అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. ట్రైలర్ చూసే చాలా నచ్చింది. అండ్ డైరెక్టర్ చైతన్య చాలా గ్రేట్. ఏదో ఎర్ర బస్ ఎక్కువ రైలు ఎక్కువ వచ్చేసి చెన్నై వెళ్ళో హైదరాబాద్ వెళ్ళో సినిమాల్లో అవుతుంటే ఇటు చెడిపోతాడు, ఇటు పాడైపోతాడు అనుకునే తల్లిదండ్రులు కథలు ఎన్నో చదివాం. కానీ మీతో పాటు వాళ్ళు కూడా బస్సు ఎక్కొచ్చి నిన్ను ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కించి డైరెక్టర్ చైర్లో కూర్చోబెట్టి డబ్బు పెట్టి హృదయం పెట్టి ఈ సినిమా చేయించినందుకు చాలా అదృష్టవంతులు మీరు. అలాంటి వాళ్ళకి పాదాభివందనం. మీరు చాలా ఎదగాలని కోరుకుంటున్నాం. మా అన్న కోన వెంకట్, వేణ ఆదిత్య వీళ్ళందరూ మాట్లాడిన దానికి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఆల్ ది బెస్ట్ గురు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భయాన్ని ఒక డిఫరెంట్ కోణంలో చూపించారు మా చైతన్య మోటూరి గారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా డైరెక్టర్.